హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ రోజైతే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదా, మై యూట్యూబ్ జర్నీ అయితే మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. సో మన ఛానల్ మానిటైజేషన్ అయిన వీడియో అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అండ్ నా యూట్యూబ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది అండ్ దెన్ ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ వరకు జరిగిన ప్రొసీజర్ అయితే మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేద్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా పేరు ప్రియా అండి. సో ఒక్కసారి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి. మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉంది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ అనేది మా పాప పేరు మీద అయితే స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే చెప్పేస్తానండి. సో యాక్చువల్గా అయితే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మా పాప పేరు మీద ఉంటుంది, ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్ అని. యాక్చువల్గా అయితే మా ఈ సెకండ్ కిడ్ అనమాట వర్ణిక. సో చాలా యాక్టివ్ కిడ్. సో యూట్యూబ్ అనేది మాకు ఐడియా వచ్చింది ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాకే అనమాట. దానికంటే ముందు నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మా వెన్నీవి తనకి తాను ఓన్గా అయితే షూట్ చేసుకునేటిది. సో ఎంత యాక్టివ్గా షూట్ చేసుకోవడం అనేది నేను అబ్జర్వ్ చేసి చాలా వరకు అయితే మెమరీస్ కింద అయితే చాలా వరకు పెట్టుకున్నాం అనమాట. ఇది ఫస్ట్ అయితే నేను నోటీస్ చేసింది కరోనా టైంలో వాళ్ళకి ఎప్పుడైతే ఎక్కువ స్క్రీన్ టైం అనేది స్టార్ట్ అయిందో, సో ఆన్లైన్ క్లాసెస్ కానీ, సో కరోనా టైంలో అయితే అందరు కిడ్స్ చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంట్లో ఉండిపోయి టీవీకి ఆర్ అదర్వైజ్ మన ఫోన్స్కి అయితే అడిక్ట్ అయిపోయారు. ఆ టైంలో అయితే మా పాప ఫోన్తో తాను మాట్లాడుకుంటూ షూట్ చేసుకునేదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తనకి చాలా పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. కానీ మేము పెట్ని మెయింటైన్ చేసేంత అయితే మాకు టైం లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఇనీషియల్గా పెట్ని తెచ్చుకున్నంత ఎంతూజియాజం పిల్లల్లో తర్వాత అనేది కంటిన్యూషన్ అనేది కూడా ఉండకపోవచ్చు. సో ఎందుకు ఆ స్టెప్ తీసుకోవడం అని చెప్పేసి అయితే మేము ఎప్పుడూ పెట్ని ఎంకరేజ్ చేయలేదు. సో పెట్ చాలాసార్లు అడిగి వదిలేశారనమాట పిల్లలు. కాకపోతే ఆ కరోనా టైంలో మాకు ఇంటికి చుట్టుపక్కల ఇవి క్యాట్స్ ఉంటాయి కదండి, ఇంటికి తిరుగుతూ ఉండే క్యాట్స్. అలాగా ఒక 2 క్యాట్స్ అయితే మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేటివి అనమాట. అలాగే రెగ్యులర్గా వస్తూ ఉండడము, మా వెన్ని బాగా వాటిని ఎక్కువ ఫుడ్ పెట్టడము, మిల్క్ ఇవ్వడము ఇట్లాంటివి చేస్తూ ఉండడం వల్ల అవి చాలా బాగా హ్యాబిచువేట్ అయిపోయాయి వెన్నీకి. సో ఎప్పుడు వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తూ వాటితో పాటు తీసుకునేది అనమాట. వాటిని కొంచెం దువ్వుతూ ఉండడము, వాటిని దగ్గర కూర్చోపెట్టుకోవడం ఇలాగ చేస్తూ వాటితో పాటు వీడియోస్ తీసుకొని చాలా మెమరీస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో అవి ఎలా అంటే ఇంకా అవి ఫిమేల్ క్యాట్స్ అనమాట. సో అవి మామూలుగా అయితే అవి బర్త్ ఇచ్చిన తర్వాత వాటి పిల్లల్ని అయితే ఎవరిని టచ్ చేయనివ్వవు కదా, మీకు తెలుసు కదా అవి. సో వాటిని చాలా ఎరోగెంట్గా ఉంటాయి వాటి బేబీస్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రొసీజర్లో. అలాంటిది మా వెన్నీ అయితే బాగా అవి చిన్న పిల్లల్ని మా ఇంటికి పక్కన బాల్కనీలోనే పెట్టేసుకుందనమాట. అంత ప్రొటెక్టివ్ జోన్ అనుకుంటా ఆ క్యాట్. సో అలాగ పెట్టుకొని మా పాపను మాత్రమే అలౌ చేసేది టచ్ చేయడానికి. అలాగా వాటితో పాటు చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగనమాట స్టార్ట్ అయింది అయితే. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత ఆఫ్టర్ కరోనాలో కూడా మాకు అసలు ఐడియా రాలేదంటే యూట్యూబ్ చేద్దాము అనేది ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ ఎందుకో ర్యాండమ్గా తన వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నామన్నమాట. ఫిల్టర్ చేయడానికి, డిలీట్ చేసి మెమరీ అనేది క్రియేట్ చేసుకోవడానికి అని చెప్పేసి అదంతా డెస్క్టాప్లో ఉన్నటువన్నీ వీడియోస్ షేర్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటున్నాము. అలా చూస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చిన ర్యాండమ్ థాట్ అనమాట, ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు వర్ణిక పేరు మీద. అండ్ వెన్నీని చాలా వరకు వీడియోస్ ఉన్నాయి కదా, తన వీడియోస్ ఎందుకు ఇది చేయకూడదు అండ్ లాంగ్ టర్మ్లో తన మెమరీస్ ఒకసారి చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ర్యాండమ్ ఐడియా అయితే వచ్చిందనమాట. సో ఈ ర్యాండమ్ ఐడియా మా హస్బెండ్తో షేర్ చేస్తే, వద్దులే ఇప్పుడు చేస్తున్న పని చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది యూట్యూబ్లో, అంత ఈజీ కాదు ఇలాగా అని చెప్పి
ఒక 2 టైమ్స్ డిస్కషన్లో కూడా ఇదే సేమ్ చెప్పారు. సో ఇంక నేను సరేలే ఓకేలే ఇంకా లైట్ తీసుకున్నాను, ఇంకా ఏం చేద్దాంలే వద్దులే అనుకొని. ఇంకా థర్డ్ టైం అయితే నేను చెప్పలేదు, ఇంకా థర్డ్ టైం అయితే నేను స్టార్ట్ చేస్తాను అని. బట్ ఇట్ వాజ్ లైక్ టాంటరింగ్ అనమాట. నాకు నేను ఏదన్నా కావాలి చెయ్యాలి అని అనుకున్నానంటే లైక్ ఇమీడియట్గా డెసిషన్ అయితే తీసుకోవడానికి ఎక్కువ 90% అయితే తీసుకుంటాను. సో అలాంటిది వద్దులే, ఎక్కువ స్ట్రెయిన్, వర్క్ ఎక్కువ ఉంటుంది, ఎడిటింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పడం వల్ల కొంచెం సరే టైం లేదు కదా అన్నట్టుగా కొంచెం ఆలోచించాను అనమాట. దాని తర్వాత ఇంకొక థర్డ్ టైం కూడా మళ్ళీ అలాగే అనిపిస్తూ ఉండడం వల్ల ఇంకా నేను అసలు చెప్పలేదు. ఇంకా ఇమీడియట్గా అయితే వీడియో అనేది యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసేసాను. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్ అని చెప్పి ఆ పేరు కూడా డిస్కస్ చేయలేదన్నమాట. సో జస్ట్ అలాగా ఇష్టంగా ఆ పేరుతోటి అయితే ఓకే మా పాప వీడియోస్ పోస్ట్ చేద్దాము అన్న ఆలోచనతో అయితే స్టార్ట్ చేశాను. సో మీరు స్టార్టింగ్లో చూస్తే కనుక ఒక 4-5 వీడియోస్ ఓన్లీ వర్ణికావి ఉంటాయి. దాని తర్వాత నాకు అనిపించింది ఓన్లీ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి పడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఓల్డ్ వీడియోస్ ఇప్పుడు మ్యాచ్ అప్ అవ్వవు కదా. సో ఓల్డ్ వీడియోస్ తనకు తాను తీసుకోవడం వల్ల అంత క్లారిటీగా కూడా ఉండవు, క్లారిటీగా వాయిస్ అనేది క్లారిటీగా కూడా వినిపించదు అనమాట. సో అలాగా ర్యాండమ్ వీడియోస్ అలాంటివి చాలా ఉన్నాయి. సో అవి పెడితే కూడా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడమో లేకపోతే చెప్పడమో ఇలాంటివి చేయాలి అని అనుకున్నాను. సరే ఇంకా దాని తర్వాత ఒక 4-5 వీడియోస్ తర్వాత దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఓకే నాకు కూడా ఎక్కడో ఒక ప్యాషన్ ఉందేమో, స్టార్ట్ చేస్తే నేను కూడా చేయగలనేమో అని చెప్పి ఆ ఐడియాతో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో అలా అయితే పాప పేరు మీద అయితే స్టార్ట్ చేసి తన వీడియోసే పోస్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఈవెన్ నాకు కూడా ఇంట్రెస్టే ఉంది అని చెప్పి సో నేను కూడా చేస్తే బాగుంటుందేమో అని అనిపించిందండి. యాక్చువల్గా అయితే నాకు వేరే వాళ్ళ వీడియోస్ చూసే అంత టైం ఉండదు. సో ఇలాగైతే స్టార్ట్ చేసేసాము స్లోగా. అసలు ఎలా వీడియోస్ ఎలాగా ఎడిట్ చేయాలి, ఎలాగా పొజిషన్ కెమెరా పెట్టుకోవాలి ఇలాంటివి కూడా అస్సలు బేసిక్స్ కూడా తెలియవన్నమాట. అలాంటి నేను కొంచెం ఎర్లీ స్టేజెస్లో అన్నీ విత్ లెర్నింగ్ ప్రాసెస్తోనే స్టార్ట్ అయితే చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్కి వరకు ఛానల్ అయితే గ్రో అయింది. మానిటైజేషన్ అనేది మీకు ఆల్రెడీ ఐడియానే ఉండుంటుంది. సో వన్స్ వి రీచ్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ అనేటివి రీచ్ అయిన తర్వాత మనకు ఒక మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అనేది యూట్యూబ్ పార్ట్నర్ కింద అయితే వస్తుంది కదా. సో అదైతే ఆన్ అయిపోయిందనమాట. అది ఆన్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగా స్టార్ట్ అయిన తర్వాత లైక్ ర్యాండమ్గా ఒక 1 మంత్లోనే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత 1 మంత్లోనే నాకు $10 అనేటివి అక్యుములేట్ అయిపోయాయి. అక్యుములేట్ అయిపోయిన తర్వాత గూగుల్ పిన్కి అనేది మనము సెండ్ చేసుకోవాలి కదా. మనము ఒక పిన్ని సెండ్ చేసుకుంటే అంటే ఐ మీన్ లైక్ మనకు ఒక డిస్ప్లే బోర్డ్ యాడ్సెన్స్ అనేది ఆన్ చేసుకుంటే మనకి $10 అక్యుములేట్ అయిపోయిన తర్వాత మనము ఒక పిన్ అనేది యూట్యూబ్ మనకి జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఆ పిన్కి మనం అప్లై చేసుకునే ప్రొసీజర్లో అయితే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. బికాస్ నేను ఎవరి యూట్యూబ్ ఛానల్ చూడలేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎలా చేసుకోవాలి ఏంటి ఎవరినైనా అంటే బిగినర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా లైక్ మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు ఉంటాయి కదా టెక్ ఛానల్స్, వాటిని ప్రొసీజర్తో ఫాలో అయ్యి వాటిని చూసి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేర్చుకొని చేసుకుంటే చాలా బెటర్ న్యూ బిగినర్స్ అయితే. లేదు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే కనుక ఓకే. సో నేనైతే ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో పేజ్లో ఎలా అడిగితే అలా చేసుకుంటూ పోవచ్చు కదా, అంత అవసరం ఏముంది అన్నట్టు ఓవర్ థింకింగ్ అనుకోండి. సో అలాగైతే ఓపెన్ చేసేసి నేను ఇండివిజువల్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట, ఇండివిజువల్ ఆర్ కంపెనీ అనే దాంట్లో నేను ఇండివిజువల్గా అయితే ఏం చేయట్లేదు కదా, ఏదో నాకు అప్పుడు వచ్చిన థింకింగ్ ప్రాసెసో లేకపోతే ఏంటో మరి ఇండివిజువల్ బదులు కంపెనీ అనేది కొట్టేశాను అనమాట. ఆ కంపెనీ అంటే లైక్ తర్వాత మీరు కంపెనీ నేమ్, కంపెనీకి కట్టిన ట్యాక్స్ పేపర్స్ ఇట్లాగా ఇవన్నీ డాక్యుమెంటేషన్స్ వాళ్ళకి ఇవ్వాలి.
అప్పుడు మనకి గూగుల్ పిన్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. సో నాకు ఆల్మోస్ట్ $13 అయిపోయిన తర్వాత ఈ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఆ $13 ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా షో అప్ చేస్తుంది అనమాట. సో నాకు ట్యాక్స్ పేపర్స్ అవి డాక్యుమెంట్స్ అనేటివి ఫైల్ అది అప్లోడ్ చేయాలి, కంపెనీ నేమ్ రికగ్నిషన్ అయిందా లేదా, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అయితే మనం అందరం చేయాల్సింది ఇండివిజువల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండివిజువల్ ఆప్షన్ కాకుండా మనం కంపెనీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. మిగతావన్నీ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఓన్లీ ఆ ఆప్షన్ దగ్గర అయితే కొంచెము కన్ఫ్యూజన్లో నేను అదైతే టైప్ చేసేసాను. అలాగా అవ్వడం వల్ల నాకు $13 అయిన తర్వాత ఇంకా ఏమవుతుంది, పిన్ అనేది జనరేట్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఆల్మోస్ట్ $13 అయిపోయిన తర్వాత నాకు అర్థం కావట్లేదు. అంటే మనము గూగుల్ పిన్ జనరేట్ చేసుకోకపోతే ఏదైతే మనకి ఎర్న్ ఆప్షన్ ఉందో ఎర్న్ ఆప్షన్ కూడా పోతుందన్నమాట. ఒక 3 months 4 months లిమిట్లో మనము ఎర్న్ ఆప్షన్ అనేది అంటే గూగుల్ పిన్కి అప్లై చేయాలి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్లో నాకేం చేయాలో అర్థం కాక ఐ హ్యావ్ అప్రోచ్డ్ వన్ ఆఫ్ ద టెక్ ఛానల్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఆ టెక్ ఛానల్ పేరు వచ్చేసి మాధురి గారి టెక్ ఛానల్. సో ఎవరైనా యూట్యూబ్లో కొడితే యూ గెట్ ఇట్, లైక్ ఫస్ట్ ఆప్షన్లోనే మీకు కనిపిస్తుంది. షీఈస్ సో స్వీట్ అండి. ఎప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చినా, ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకున్నా, మనం తన వీడియోస్ ఫాలో అయ్యి రెగ్యులర్గా ఉండి ఫాలో అయ్యే వాళ్ళైతే మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. అలాగా చూసి ఫాలో అప్ చేయలేని వాళ్ళు, అంటే టైం లేక చేయలేని వాళ్ళైతే తనకి మెసేజ్ చేస్తే, డిఎం చేస్తే, మెసేజ్ చేస్తే డెఫినెట్గా తను రెస్పాండ్ అవుతుంది. అలాగే తను నాకు హెల్ప్ చేసిందండి, రెస్పాండ్ అయింది. నాకు $13 అయిపోయిన తర్వాత నాకు ఎలిజిబిలిటీ అనేది అంటే ఎర్నింగ్ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. ఎర్నింగ్ ఆప్షన్ క్లోజ్ అయిపోవడం వల్ల యాడ్స్ అనేటివి డిస్ప్లే అవ్వట్లేదు. సో యాడ్స్ డిస్ప్లే అవ్వకపోతే మనకి మనీ అనేది మన అకౌంట్లోకి పడదనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. సో దెన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ హర్. నేను అప్రోచ్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. దెన్ షీ ఎక్స్ప్లెయిన్ మీ ద ప్రాసెస్. నేను ఇంకేం చెప్పానంటే మీరే చేసేయండి, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాజ్ నాకు ఇంకా మళ్ళీ నేను ఏమన్నా మిస్టేక్స్ చేసి మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం ఇవన్నీ ఎందుకు, బికాజ్ లైక్ తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా తననే అప్రోచ్ అయిపోయి మీరే చేసేయండి మేడం అంతా అని చెప్పేసి మాట్లాడుకున్నాను అనమాట. సో మాట్లాడుకున్న తర్వాత తను అంత ప్రొసీజర్ అనేది చేసిన తర్వాత లైక్ ఫస్ట్ అటెంప్ట్లో తను గూగుల్ పిన్ అనేది సెట్ చేసి నాకు రాలేదు, ఫస్ట్ టైం రాలేదు గూగుల్ పిన్. రాకుండా మళ్ళీ ఒక 4-5 months అయిపోయింది. తను అప్రోచ్ చేసి కూడా 4-5 months అయిపోయింది. నేను మళ్ళీ కాంటాక్ట్లో రాలేదు. తను అప్లై చేసేసింది, ఇంకా నేను కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను, ఎవ్రీథింగ్ ఓవర్ అని చెప్పేసి అనుకున్నాను. సో కానీ నాకు మళ్ళీ గూగుల్ పిన్ 4-5 months వరకు నాకు రాలేదు. మళ్ళీ రాకపోవడం వల్ల మళ్ళీ స్టాప్ అయింది, మళ్ళీ ఎలిజిబిలిటీ స్టాప్ అయిపోయి మెసేజ్ అయితే వచ్చిందనమాట, మెయిల్ వచ్చింది. సో దెన్ మళ్ళీ నేను అడిగాను, అరే మీరు అప్పుడే చెప్పాల్సింది కదండి, జస్ట్ ఒక 1 week లోపే వచ్చేస్తుంది, మరి మీకు ఎందుకు రాలేదు అనేది మళ్ళీ చెక్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ అడ్రస్ చేంజ్ చేసి మళ్ళీ ఇచ్చామన్నమాట. సో సెకండ్ టైం అప్లై చేసినప్పుడు జస్ట్ ఒక 2 daysలో అయితే నాకు గూగుల్ పిన్ అనేది వచ్చేసింది. సో గూగుల్ పిన్ వచ్చినాక ఒక్క 4-5 daysలోనే నా క్రైటీరియా ఏదైతే మనకి టార్గెట్ రీచ్ అయితే మినిమం పేమెంట్ రీచ్ అవ్వగానే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. సో అలాగా నాకు అమౌంట్ అనేది ఫస్ట్ పేమెంట్ అయితే ఈ మంత్లో, జనవరి మంత్లో అయితే వచ్చింది. నా ఛానల్ స్టార్ట్ అయ్యి జస్ట్ 1.5 year అవుతుందండి. సో 1.5 year అండ్ రెగ్యులర్గా అయితే నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయను. మీకు మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ ఎవరైతే నన్ను ఫాలో అవుతారో వాళ్ళకి తెలుస్తుంది. సో రెగ్యులర్గా వీడియోస్ అయితే కూడా పోస్ట్ చేయను అనమాట. సో అలాగా, సో ఇదైతే గూగుల్ పిన్ వచ్చినటిది. ఇట్స్ లైక్ అలాగే పెట్టేసుకున్నాను కొంచెము మెమరీ కింద అని చెప్పేసి. అండ్ ఇది మానిటైజేషన్ అనేది అయిపోయిన తర్వాత, ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత సో మన మినిమం పేమెంట్ అనేది రీచ్ అయిపోయింది. సో జనవరిలో పేమెంట్ అనేది వచ్చిందనమాట. జనవరిలో పేమెంట్ వచ్చింది. ఎవరైతే న్యూగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే ఎవ్రీ మంత్ శాలరీ తీసుకోవాలని అనుకుంటారో యూట్యూబ్ నుంచి, సో ఎవ్రీడే వీడియో అనేది పోస్ట్ చేయాలి. సో ఎవ్రీడే ఒక లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేయాలి.
అది షార్ట్ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తేనే మన ఛానల్ని రికమెండేషన్లోకి ఎక్కువగా తీసుకెళ్తుంది అనమాట యూట్యూబ్ లాగరిథమ్. సో అలాగా మనకి ఎక్కువ వ్యూవర్స్కి మనల్ని అప్రోచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇంకా నాకైతే కొంచెం టైం ఉండదు కాబట్టి నేను అంత కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను పెట్టడానికై ట్రై చేస్తూ ఉంటాను. సో ఎవరికైతే రెగ్యులర్గా మంత్ వైజ్ ఇన్కమ్ రావాలి అనుకుంటారో సో అలాంటి వాళ్ళైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలండి. అట్లీస్ట్ ఎవ్రీ మంత్ రాకపోయినా కానీ ఎవ్రీ డే వీడియో పోస్ట్ చేస్తే లైక్ 2 monthsకి అయినా అట్లీస్ట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. బికాజ్ లైక్ చిన్న ఛానల్స్ కాబట్టి, నా ఛానల్ కూడా చాలా చిన్న ఛానల్ అండ్ నాకున్న సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది తక్కువ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఐఎమ్ నాట్ రన్నింగ్ అండి. నేను ఓకే ఉరకాలి, నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి ఆన్ దిస్ స్పాట్ అని చెప్పేసి, బికాజ్ లైక్ ఐ బిలీవ్ లైక్ స్లో గ్రోయింగ్ విల్ గివ్ యూ దట్ హ్యాపీనెస్ అని అనిపిస్తుంది నాకు. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఎందుకంటే వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ డిడ్ ఫర్ 1 year ఆ హార్డ్ వర్క్కి అయితే నాకు పేమెంట్ అయితే వచ్చింది. సో పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అర్థం కాని వాళ్ళు అయితే ఒకసారి మెసేజ్ కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ యూ. సో మినిమం టార్గెట్కి రీచ్ అయ్యి ఒక 1.5 year అయింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మినిమం ఎంత అమౌంట్ వచ్చి ఉంటుంది అనేది. సో అమౌంట్ చిన్నదా పెద్దదా అనే దానికంటే కూడా వాట్ ఎవర్ ద హ్యాపీనెస్ దట్ యూ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్. సో మనం చేసిన వర్క్కి మనకి వచ్చిన ఇన్కమ్ని మనం చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో అలాగా నాకు కూడా చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందనమాట సో యూట్యూబ్. సో ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టడానికి అయితే 100% ట్రై చేస్తాను. అట్లీస్ట్ లైక్ వీక్లీ 2-3 వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది నా యూట్యూబ్ జర్నీ అండ్ నాకు వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ శాలరీ ఫ్రమ్ యూట్యూబ్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉందో డోంట్ వెయిట్ ఫర్ సంథింగ్ అండి. మీరు స్టార్ట్ చేస్తే ఎవ్రీథింగ్ అర్థమవుతుంది మీకు. సో కొత్తగా స్టార్ట్ చేస్తే మనకి ఇది తెలీదు అది తెలీదు, ఇది ఎలా చేయాలో ఇది అలా చేయాలో ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు యూట్యూబే నేర్పిస్తుంది. మీరు ఏం చేయాలి అనుకునేదంతా మీరు యూట్యూబ్ నుంచే తెలుసుకొని చేసేవాళ్ళు చేయొచ్చు అనమాట. సో ఇది నా వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బూస్టప్ వీడియో లాగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ టైం కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.